సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. హిందువుల్లో చాలా మందికి గుడికి వెళ్లి పూజలు చేయడం అలవాటు. పూజలు చేయకున్నా చాలా మంది కేవలం దైవాన్ని దర్శించడం కోసం ఆలయాలకు వెళ్తారు. దీంతో వారు అనుకున్నది నెరవేరుతుందని, సమస్యలు తీరిపోతాయని వారి విశ్వాసం. అయితే ఇలా జరగాలంటే ఖచ్చితంగా ఆలయానికి వెళ్లాల్సిందేనని కొందరి భావన. అలా వెళ్తేనే ఫలితం ఉంటుందని వారు నమ్ముతారు. కానీ ఆలయానికి వెళ్లకుండానే దైవాన్ని ప్రార్థించవచ్చు. అలా చేసినా ఆలయానికి వెళ్లినంతటి ఫలితాన్ని ఇస్తుందట. ఇంతకీ ఏం చేయాలంటే, ఏ ఆలయంలోనైనా సాధారణంగా గర్భగుడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద గోపురం నిర్మిస్తారు. అది చాలా ఎత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆలయాలకు గర్భగుడితో పాటు గుడి ముందట ఉండే ద్వారం కూడా ఎత్తుగా గోపురం మాదిరిగా నిర్మిస్తారు. ఈ క్రమంలో భక్తులు ఎవరైనా ఆలయానికి వెళ్లలేకపోతే కేవలం ఆ గోపురాన్ని చూసి మనస్సులో దైవాన్ని ప్రార్థిస్తే చాలట. ఇలా చేసిన ఆలయానికి వెళ్లినంతటి ఫలితం కలుగుతుందట. అందుకే ఏ ఆలయంలోనైనా గోపురాన్ని అంత ఎత్తుగా నిర్మిస్తారట. దాంతో ఎంత దూరం నుంచైనా భక్తులు దాన్ని చూసి దైవాన్ని ప్రార్థించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇక ఆలయానికి వెళ్లిన ఫలితం కలగాలంటే చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అదేమిటంటే దానం చేయడం. ఏ వ్యక్తి అయినా తాను సంపాదించే దాంట్లో నుంచి 16వ వంతును దానం చేయాలి. అలా చేసినా ఆలయానికి వెళ్లినంతటి ఫలితం కలుగుతుందట. అంటే ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి 200 సంపాదిస్తున్నాడనుకుందాం. అప్పుడతను ముందు చెప్పినట్టుగా 16వ వంతు అంటే 12 రూపాయల 50 పైసలు దానం చేయాలన్నమాట. అప్పుడు కూడా ఆలయానికి వెళ్లి పూజలు చేసినంతటి ఫలితం కలుగుతుందట. అయితే హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయంటే, దైవం అన్ని చోట్ల ఉంటాడని. మనస్సు పెట్టి ప్రార్థిస్తే ఎక్కడి నుంచి ఎలా పూజించినా దైవం అనుగ్రహిస్తాడని అంటున్నాయి. దాని ప్రకారమైతే ఎవరైనా నిండు మనస్సుతో పూర్తిగా భక్తితో దేవుడిపైనే దృష్టి కేంద్రీకరించి ప్రార్థిస్తే దాంతో తప్పక అనుగ్రహం కలుగుతుంది. ఆలయానికి వెళ్ళకపోయినా ఇలా చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం పొందవచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.